ఒరే అప్పారావు, ఓసారి సమరసింహారెడ్డిని చూడరా. ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు చూశాను. సినిమా కాదు, మా పుంజుని. ఏంటి బర్డ్ ఫ్లూ వచ్చిన పెట్టతో కాళ్ళేమైనా జారిందా? ఏమో మరి, 2 రోజులుగా బాదం పిస్తా తినట్లేదు, బ్రాందీ విస్కిల్ తాగట్లేదు, బాగా డల్గా ఉంటుంది. హలో గైస్, ఈ రోజు అయితే మన ఇంట్లో అయితే కొబ్బరి అన్నము నాటుకోడి కూర వండబోతున్నాము. దీనికోసం చెప్పి అయితే ముందుగా అయితే కొబ్బరికాయలు తీసుకొని దాన్ని అయితే ఒలిసేసుకున్నాము. మేమైతే ఒక 6 కాయలు తీసుకున్నాము. 6 కాయలు వండడానికి మా బావగారు అయితే చాలా కష్టపడ్డారు. 6 కాయలు ఒలిసేసుకున్న తర్వాత నాకైతే దాన్ని విడగొట్టే బాధ్యత అయితే అప్పచెప్పారు. నేనైతే దీన్ని కొట్టడానికి అయితే చాలా అవసరం పడ్డాను. ఈ కొడుతూ మనకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా కొబ్బరి పచ్చలన్నీ పక్కకు అయితే లాగేసాము, కొబ్బరి నీళ్ళని అయితే పక్కకు లాగేసాము. కొబ్బరికాయలు కొట్టేటప్పుడు ఇన్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా, ఒకసారి మీరే చూడండి. మన కొట్టే దెబ్బకైతే రాయి అయితే ఇరిగిపోయింది. రాయి యొక్క వీక్నెస్ లేకపోతే మన కండబలం తెలియలేదు. మొత్తానికి అయితే రాయి అయితే ఎరగొట్టేసాము. ఇంకా పగలగొట్టుకున్న దాన్ని అయితే విడగొట్టుకొని ఎలా అయితే బౌల్లో వేసుకొని కడిగేసుకోవాలి నీట్ గాను. కొబ్బరి పెచ్చులను కడిగేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసుకోవాలి. ఎందుకంటే మనం అయితే ఇది మిక్సీలో పట్టబోతున్నాం. మిక్సీలో పెట్టేటప్పుడు అయితే మనకైతే చాలా ఇబ్బందిగా ఉంటది. ఒకప్పుడైతే కొబ్బరి కూరతో కోరేవారు, అది కూడా ఉందనుకో మనం అయితే చాలా కోరడం చాలా కష్టం కాబట్టి మనం అయితే కొబ్బరి కూరలో కోరలేకపోతున్నాము. మనమైతే ఇప్పుడు ఈ ముక్కలను అయితే మిక్సీలో వేసేసుకొని దాని నుంచి అయితే పాలు అయితే తీయబోతున్నాము. దీన్ని అయితే మిక్స్ అయితే బాగా పెట్టుకోవాలి. బాగా మెత్తగా ఆడేసుకుంటే పాలు అయితే బాగా వస్తాయి. ఇప్పుడైతే మనం పాలు సపరేట్ గానే కొబ్బరి పొట్టును సపరేట్ గా చేస్తాము. దీనికోసం చెప్పైతే కొన్ని హాట్ వాటర్ తీసుకొని ఆ పాల్లో వేసుకొని ఇలాగ ఒక గుడ్డ తీసుకొని అందులో అయితే వేసుకొని పిండేసుకోవాలి. ఎలా చేస్తే అయితే మాత్రం పాలు అయితే సపరేట్ గా వచ్చేస్తాయి. ఆ పిప్ అయితే పక్కన పడేయాలి. మేమైతే వీడియోలో చాలా కష్టపడి చేస్తున్నామండి. మాకైతే సపోర్ట్ దొరకట్లేదు. మాకు మాత్రం మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్ అంటే మీ నుంచి ఎటువంటి సాయం అవసరం లేదు. జస్ట్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీ షేర్లు లైక్లు సబ్స్క్రైబ్లు మాకు కొంత బలాన్ని ఇస్తాయి. కొబ్బరి అన్నకు కావాల్సిన ప్రాసెస్ లో ఒక పెద్ద ప్రాసెస్ అయితే అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం అయితే మసాలా కోసం అయితే కొన్ని అయితే దినుసులను అయితే వేయించుకుంటున్నాము. ఇదైతే మనం చికెన్ లో వేయడానికి అయితే ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చేయబోతున్నాము. అదేంటంటే గసగసాలు, కొబ్బరి, తర్వాత అందులో జీడిపప్పు, అల్లం వేసి దాన్ని అయితే పేస్ట్ చేయబోతున్నాము. నెక్స్ట్ అయితే ఆనియన్స్ తీసుకున్నాము. ఆనియన్స్ అయితే చిన్న చిన్నగా అయితే స్లైస్ గా అయితే కట్ చేసుకున్నాము. ఇంకా తర్వాత అయితే పచ్చిమిర్చి తీసుకుని దాన్ని అయితే పూర్తిగా కట్ చేయకుండా మధ్యలో అయితే ఘాటు పెట్టుకున్నాము. మనం అయితే కొబ్బరి అన్నానికి చికెన్ కి అయితే కలిపి అయితే కోసేసుకుంటున్నాము. మన సమరసింహారెడ్డిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కోసేసుకొని బాగా అయితే కడిగేసుకొని ఒక బౌల్ అయితే తీసేసుకుంటున్నాము. ఇప్పుడు చికెన్ పక్కన తీసేసుకున్న తర్వాత దీన్ని అయితే మ్యారినేట్ చేయబోతున్నాము. చికెన్ లో అయితే కొంచెం సాల్ట్ వేసుకున్నాం ముందుగా. తర్వాత వచ్చేసరికి అయితే కొంచెం కారం, పసుపు, గరం మసాలా పౌడర్లు అయితే బాగా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక గంట సేపు అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి. మా సమరసింహారెడ్డి గారు ఏదో 1/2 కేజీ ఎంత తూగుతాడు అనుకున్నాము. చూడడానికి అయితే 1/2 కేజీ లెక్క ఉన్నాడు. ఇది వచ్చేసరికి అయితే 1.5 కేజీ మాసం అయితే వచ్చింది దాన్ని కొట్టించేసరికి. ఇక చికెన్ అయితే బాగా కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాము. ఇలాగ మనకైతే చాలా వరకు పనులు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే వంట స్టార్ట్ చేయాలి. వంటల కోసం అని చెప్పి అయితే కట్టెల కోసం అని చెప్పి అయితే మేమైతే పైకి వచ్చాము. ఇక మనమైతే కట్టెలు తెచ్చేసుకొని పొయ్యి అయితే వెలిగించేసాము. ఇంకా వంటకు కావాల్సిన సామాన్లన్నీ కూడా తెచ్చిన పక్కన పెట్టేసుకున్నాము. ఇక ముందుగా చికెన్ కర్రీతో స్టార్ట్ చేద్దామని చెప్పి అయితే ఒక ప్యాన్ అయితే పొయ్యి మీద పెట్టేసుకొని అది హీట్ ఎక్కగానే ఆయిల్ అయితే పోసేసుకున్నాము. ఇక ఆయిల్ హీట్ ఎక్కగానే కొంచెం చెక్క, లవంగాలు, ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అందులో వేసేసుకొని బాగా అయితే కలిపేసుకొని వేయించేసుకున్నాము. ఇక ఉల్లిపాయలు అయితే బాగా బ్రౌనిష్ కలర్ లోకి వచ్చేసినాయి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాము అందులోకి. అది కూడా వేసుకొని బాగా కలిపేసుకున్నాము. ఇక నెక్స్ట్ అయితే టమాటా పేస్ట్ అయితే వేసుకున్నాము. ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా అయితే కలిపేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం అయితే మ్యారినేషన్ చేసుకున్న చికెన్ అయితే అందులో వేసుకోవాలి. ఇప్పుడు నుంచి అయితే చికెన్ అయితే బాగా చూసుకోవాలి. ఎందుకంటే నాటుకోడి కాబట్టి దీన్ని అయితే బాగా ఉడికించుకోవాలి. ఇంక వేసుకున్న చికెన్ అయితే బాగా కలిపేసుకున్నాము. నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ముందుగానే మ్యారినేషన్ లో కొంచెం కారం వేసుకున్నాం కాబట్టి మనం తగినంతగా అయితే వేసుకోవాలి. తర్వాత మనకు సీక్రెట్ గా చేసిన ఇంగ్రీడియంట్ అయితే ఇందులో వేస్తున్నాము, ఆ పేస్ట్ మొత్తము. దీన్ని అయితే వచ్చేసరికి మనకైతే సూపర్ టేస్ట్ వస్తుంది దీంతో. ఇక మనం తయారు చేసుకున్న గసగసాలు, జీడిపప్పు, కొబ్బరి పేస్ట్ అయితే అందులో వేసేసుకొని కలిపేసుకున్నాము. కొబ్బరి అనేది నాటుకోడిలోకి యాడ్ అవుతే చికెన్ అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇంకా లాస్ట్ లో అయితే వాటర్ అయితే పోసేసుకున్నాము. వాటర్ మాత్రం చూసుకొని పోసుకోవాలి. అనే ఎక్కువగా పోసుకుంటే ముక్క అనేది త్వరగా ఉడికిపోతుంది. ఇక ఫైనల్ గా కొత్తిమీర వేసేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని దాని మీద అయితే ప్లేట్ పెట్టేసుకొని దాన్ని అయితే ఉడకనివ్వాలి. చికెన్ అయితే కొంచెం బాయిల్ అయ్యాక అందులో కొంచెం జీలకర్ర, ధనియాలు పౌడర్ వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. చికెన్ అయితే ఆల్మోస్ట్ అయితే రెడీ అయిపోతుంది.
అయిపోతుంది. ఇంకా లాస్ట్ లో అయితే కొంచెం అయితే కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకొని దించేసుకోవాలి. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీని వాసన చూస్తే నోరైతే ఊరిపోతుంది. ఇంకా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ అయితే మనకు చేయాల్సింది కొబ్బరి అన్నం చేయాలి. కొబ్బరి అన్నం చేయడం అనేది చాలా ఈజీ ప్రాసెస్. తర్వాత అయితే ఒక బౌల్ తీసుకొని అందులో కొన్ని ఆకులు, చెక్క, లవంగాలు, మొగ్గ వేసుకోవాలి. ఇక మనమైతే ఒక కప్ ఆఫ్ రైస్ తో అయితే కొబ్బరి అన్నం చేయబోతున్నాము. ఒక కప్పు రైస్ అయితే 2 కప్పులు అయితే కొబ్బరి పాలు పోయాలి. అందులోని ఇక పాలు అయితే పోసేసుకున్నాము. తర్వాత అయితే రైస్ వేసుకోవాలి. రైస్ అయితే ముందుగానే నానబెట్టేసుకున్నాము ఒక 1 అవర్ 2 అవర్స్ అలాగా. ఇక తర్వాత లాస్ట్ లో అయితే కొన్ని పచ్చిమిరపకాయలు, సహజీర, పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకోవాలి. ఇక రైస్ అనేది మెత్తబడిపోకుండా ఉండాలి అంటే కొంచెం అయితే ఆయిల్ పోసుకుంటా ఉన్నాము. రైస్ అనేది అయితే చాలా సాఫ్ట్ గా ఉంటది ఆయిల్ పోసుకుంటే. ఇంకా రైస్ ఉడుకుతున్నప్పుడు అయితే అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్ లో అయితే కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకున్నాము. ఇంకా కొబ్బరి అన్నం కింద నుంచి పైకి తీస్తుంటే పొగలు కక్కుతుంది. ఇంకా ఫైనల్ గా మనం టేస్ట్ చేయబోయే టైం అయితే వచ్చేసింది. ముందుగా అయితే కొబ్బరి అన్నం పెట్టుకున్నాను. అందులోకి అయితే తర్వాత కొన్ని చికెన్ ముక్కలు వేసుకున్నాను. ఇంకా రెండు కలుపుకొని తింటే నాకైతే సూపర్ అనిపించింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు భయ్యా. ఇంకో విషయం చెప్తున్నాను, నేనైతే 2 times తిన్నాను ఈ కొబ్బరి అన్నాన్ని. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఒకసారి అయితే పెట్టేసుకున్నాను. ఇంక తర్వాత కూడా టేస్ట్ అయితే సూపర్ అనిపించింది. మీరు మాత్రం మన వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు భయ్యా. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. మీరు మాత్రం చూసి వెళ్ళిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క, మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్